ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ ఎవరో తెలిసేంత వరకు నువ్వే మా అమ్మవని అందరికీ చెప్పుకుంటూనే ఉంటాను. తొందరగా అమ్మ జాడ గురించి ఏదో రకంగా నాకు తెలియజేయి, లేదా నా గురించి అమ్మకు ఏదో రూపంలో తెలియజేయి తల్లి. అక్షయ, అక్షయ! ఏంటి భవానీ? సింక్ దగ్గర బోలెడన్ని ప్లేట్స్ ఉన్నాయి. వీటిని కడగాల్సింది నువ్వే కదా. దీక్ష వంక పెట్టుకుని ఇంటి పనులు మానేద్దామని అనుకుంటున్నావా? తప్పించుకోవాలని చూడకు. దీక్ష చేసేటప్పుడు ఇలాంటి పనులు నేను చేయకూడదు. ఎందుకు పాపం? అంటులేదు పంటులేదు. కారణాలు చెప్పి ఎగ్గొట్టొద్దు. ముందు పనిలోకి దిగు. ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాను. ఇంటి పనులు చేయక తప్పదు. ఈ పనులు చేసి మళ్ళీ స్నానం చేస్తాను భవానీ. నాటకాలు బంద్ చేసి తొందరగా కడగడం మొదలుపెట్టు. ఆగమ్మా. ఎందుకు ఆగమన్నా? అక్షయ ప్లేట్లు క్లీన్ చేయాలి కదా అని రూల్ ఉందా? ఇంటి పనులు చేస్తుంటుంది కదా. తనకి నచ్చి చేయడం వేరు, నువ్విలా అజమాయిషి చలాయిస్తూ చేయించుకోవాలనుకోవడం వేరు. అక్షయ మన ఇంటికి అతిథి లాంటిది, పని మనిషి కాదు అని ఇంతకు ముందే నిన్ను, మీ అయ్యను, అమ్మను హెచ్చరించాను. మర్చిపోయావా? ఆ విషయంలో గొడవెందుకు భవానీ? నేను చేస్తానులేండి, మీరు వెళ్ళండి. దీక్ష నియమాలని దాటకూడదు. ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు. నేను కడుగుతానులే, నువ్వెళ్ళు బావని. అమ్మా అవని, నీతో పాటు నేను కూడా శుభ్రం చేస్తానమ్మా. మీరెందుకన్నయ్యా? పర్లేదమ్మా. అయ్యో వద్దులే అన్నయ్యా. పుణ్యమమ్మా, పుణ్యం. పుణ్యమా? అవునమ్మా, ఈ అమ్మోరు తల్లి కోసం ఎలాంటి పనులైనా చెయ్యొచ్చు. పైగా ఇప్పుడు మాల్లో ఉంది. ఏమైందన్నయ్యా నీకు? ఎప్పుడు చూసినా అమ్మోరు తల్లి అంటూ హడావుడి చేస్తున్నావు. కొన్నింటి వెనుక కొన్ని కారణాలు, నిదర్శనాలు, రుజువులు ఉంటాయమ్మా. ఏంటి లరికమవి? నీకు గాని మీ అమ్మకు గాని చెప్పకూడదు, చెప్పినా అర్థం కావు. ఏదో బ్రహ్మ రహస్యంలో మాట్లాడుతున్నావేంటి? ఇంచుమించు అలాంటిదే. నాకైనా చెప్పనయ్యా. మీ అందరికీ తెలిసే సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలేమ్మా. సింపుల్గా ఓ మాటతో అయిపోయేది కాదది. ఆ దర్శనం మహాభాగ్యం, మహా అదృష్టం, మహా అద్భుతం. ఇల్లరికం, ఇంకా ఆపు. నువ్విలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఏదో రోజున నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అవని, శౌర్య మాటలు నువ్వు పట్టించుకోకు. మనిద్దరం తొందరగా ఈ పని ఫినిష్ చేద్దాం. అక్షయ తల్లితో ఎలాంటి పనులు చేయనివ్వకూడదు. మొత్తానికి తప్పించుకున్నావుగా, ఇంకా బయలుదేరమ్మా. పూజలు దీక్షలు వంక పెట్టుకుని భలే సుఖపడుతున్నావు. నీ మాటలు, నీ తెలివితేటలు చదువులో చూపించు, బాగుపడతావు. వయసు చిన్నదే అయినా మీ అమ్మలా ప్రవర్తిస్తున్నావు. దీక్ష గురించి వెటకారంగా మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. చూడు, ఇంకొకసారి అక్షయ్ చేస్తున్న పూజల గురించి కామెంట్ చేయకు.
దీని దీక్ష పాడు చేద్దామని ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కుదరటం లేదు. ఏంటలా చూస్తున్నావు? పద బయటికి, పద. ఇప్పుడే ఎలా ఉంది, పెద్ద అయితే ఎలా ఉంటుందో. నా దీక్ష భంగం కాకూడదని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. అంటే మీకు భక్తి ఉన్నట్టే కదా భవానీ? ఒకప్పుడు విపరీతమైన భక్తితో ఉండేదమ్మా. మా అత్తయ్యను మించిన భక్తి ఉండేది. పరిస్థితులు అవని నుంచి దైవాన్ని వేరు చేసేశాయి. అన్నపూర్ణాదేవి కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదమ్మా. హద్దుల్లేని ఆరాధన అవనిది ఇప్పుడు కూడా మనసులో ఉంటుంది, బయట కనిపించడం లేదా అంతే. మళ్ళీ అలాంటి రోజులు రావాలి. తులసికోట దగ్గర దీపం, పూజగదిలో దీపం, అవనే వెలిగించే రోజు మళ్ళీ రావాలి. అవని పూజలు చేస్తే ఉండే కళే వేరు. ఆ రోజులు మళ్ళీ తొందరలోనే వస్తాయి బావా. ఈ ఇంటికి అలాంటి అదృష్టాన్ని మళ్ళీ మీరు ప్రసాదించబోతున్నారా భవానీ? అక్షయ్ తల్లి అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. మీరనుకున్నట్లుగా నా మనసులో ఏ మూలను కూడా దైవం పట్ల నమ్మకంగాని దైవభక్తిగాని లేవు. మనసులో ఒక మాట, బయటికి ఒక మాట చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా మీరు నన్ను దేవుడి వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం ఫలించదు. ఏదో నమ్మకంతో, ఏదో సంకల్పంతో దీక్ష చేస్తుంది కాబట్టి తన నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను, అంతే. నీ మాటలు, నీ తెలివితేటలు చదువులో చూపించు, బాగుపడతావు. ఇంకొకసారి అక్షయ్ చేస్తున్న పూజల గురించి కామెంట్ చేయకు. చిన్న బంగారం, అయ్యయ్యో ఏమైంది నాన్న? ఎందుకు ఇంత సీరియస్గా కనబడుతున్నావు? అక్షయ దీక్షను భంగం చేయడానికి దాంతో గిన్నెలు కడిగించాలనుకున్నాను. దాని బదులు అవని వచ్చి కడుగుతుంది. చాలా విషయాల్లో నీ మనసు నా మనసు గాయపడుతుంది. దీనికి ముగింపు కావాలి. ఎవరో ఒకరి ద్వారా జరగాలి. అత్తా, అత్తా, కూతురికి ఏవైనా మంచి బుద్ధులు నేర్పిస్తున్నారా, లేదంటే మీలాగే తయారు చేస్తున్నారా? తమరు వచ్చిన పని చూడండి, మా జోలికి రాకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.